గతంలో అంటే అధికారంలోకి వచ్చేటప్పుడు వాగ్దానాలు చేసేస్తారు. అదంతా ఎందుకు, సుగాలి ప్రీతి విషయాన్ని తీసుకోండి. మీరు చెప్పారు సనాతన ధర్మం కళ్ళ ముందు ఇన్ని కనిపిస్తున్నాయి, మాట్లాడట్లేదు. అసలు ఆయన మెయిన్ చెప్పిన విధానం ఏంటి? ఆడపిల్లలకి అండగా ఉంటానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడన్నా నోరు విప్పి బయటకు వచ్చి మాట్లాడారా? ఎన్ని దారుణాలు జరిగాయి, ఎంతమంది పిల్లలని కళ్ళ ముందు ఇప్పుడు బలవుతా ఉన్నారు చిన్నపిల్లల మీద. మొన్న కూడా చూసాం మనం మదనపల్లిలో 6 సంవత్సరాల బాలికని. ఇన్ని దారుణాలు జరుగుతుంటే మరి డిప్యూటీ సీఎం గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా వైరల్ ఫీవర్ వచ్చిందని, ఆయనకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఏదో ఒకటి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది మంచి పద్ధతా సార్? సనాతన ధర్మం మరి చంద్రబాబు నాయుడు గారిని కాపాడడానికి, ఆయన ఏదైనా ఆయన అరెస్ట్ అయినప్పుడు రోడ్డుకి అడ్డంగా పడుకోవడానికి, ఆయన్ని కాపాడడానికి మటుకి వెంటనే వేషధారణలో వచ్చేస్తారు ఆయన ప్రొటెక్ట్ చేయడానికి. ఆయన చిన్న హింట్ ఇస్తే దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి ఆయన ఆ స్క్రిప్ట్ని కంటిన్యూ చేస్తారు. సో ఆయన ఇచ్చిన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి సంబంధించి ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా జన సైనికులు వీర మహిళలకు కూడా నాకు తెలిసి వాళ్ళకి న్యాయం చేయట్లేదేమో బహుశా. అందుకే కదా ఈరోజు ఆ పార్టీ నుంచి రజనీ గారు కూడా బయటికి రావడం జరిగింది. ఎందుకు వచ్చారు, కారణం ఏంటి? ఇప్పుడు ఆవిడ రావడానికి కారణం ఏంటో మనం కూడా ఆలోచించాలి కదా.